సూర్యం గారి మీద కంప్లైంట్ ఎవరిచ్చారు? కబ్జా చేసిన స్థలంలో ఆశ్రమాన్ని కట్టించినంత మాత్రాన దేవుడైపోరు. కేసు పెట్టారు. నోటీసులు కూడా ఇచ్చారు కదా. కోర్టు ద్వారానే సమాధానం చెప్తామని సూర్యం గారు కూడా చెప్పారు. మరి మీరంతా ఎందుకు వచ్చారు? సమాధానం చెప్పలేదు కదా, ఏమీ పట్టనట్టు సైలెంట్గా ఉన్నారు. అందుకే అరెస్టు వారెంట్ జారీ అయింది. సూర్యం గారిని అరెస్టు చేయడానికే వచ్చాం. ఇదండి ఇక్కడ పరిస్థితి. సిటీలోనే పేరున్న బిల్డర్ సూర్యనారాయణ గారిని స్థలం కబ్జా చేశారని కేసు పెట్టి పోలీసులు అరెస్టు చేయబోతున్నారు. సూర్యం గారిని అరెస్ట్ చేయడం ఏమిటి? ఆయన అరెస్ట్ చేసి గేటు దాటి బయటకు వెళ్తారా ఎవరైనా? నువ్వు మాట్లాడుతుంది పోలీసులతోనే మర్చిపోతున్నావు. ఎక్కువ మాట్లాడితే నిన్ను కూడా అరెస్ట్ చేయవలసి వస్తుంది. చూడండి, ఇది కబ్జా చేసిన స్థలం కాదు. మా మీద లేనిపోని కేసులన్నీ పెడుతున్నారు. ఈ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ నా దగ్గర ఉన్నాయి. వాటిని ప్రూఫ్తో సహా నేను చూపిస్తానని చెప్పాను. మళ్ళీ ఇప్పుడు కొత్తగా అరెస్టులు ఏంటి? సూర్యం గారు, ఇది మీ స్థలమని మీకు అనిపించింది అనుకోండి, ఇదే మాట కోర్టులో చెప్పండి. కోర్టు ఓకే అనుకుంటే మీ స్థలం మీకే ఇచ్చేస్తుంది. కాదు, ఇది దాస్ స్థలమని కోర్టు చెప్పిందనుకోండి, మీకు శిక్ష వేసి ఆశ్రమాన్ని దాస్కిచ్చేస్తారు. ఇదంతా ఒక ప్రొసీజర్లో జరుగుతుంది. కాదు అని మీరు ఇప్పుడు ఆర్గ్యుమెంట్ చేస్తే ఇంకో కొత్త కేసు అవుతుంది. అవసరమా చెప్పండి? ఏంటి సార్, బెదిరిస్తున్నారా? భయపెట్టాలని చూస్తున్నారా? నేను ఎటువంటి తప్పు చేయలేదంటే నేను తప్పు చేశానంటారేంటి? నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి రాలేదండి. మీరు వేసిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడానికి, అరెస్ట్ చేయడానికి వారెంట్తో వచ్చాను. సైలెంట్గా వస్తే మీకే మంచిది. లేదంటే వైలెంట్గా అయినా సరే మిమ్మల్ని ఎక్కడి నుంచి తీసుకెళ్లాల్సి వస్తుంది. కానిస్టేబుల్, అరెస్ట్ చేయండి. ఏంటి సార్ ఇది? క్రిమినల్కి వేసినట్టుగా బేడీలు వేస్తున్నారేంటి? ఆయన నేరస్తులు కారు. మీ దగ్గర అరెస్ట్ వారెంట్ ఉంటే మామూలుగా తీసుకెళ్ళండి. సూర్యం గారు, మర్యాదగా పదండి. బాబు బాబు మా దేవుడు తీసుకెళ్ళదు బాబు. ఆయన ఏ తప్పు చేయలేదు బాబు. బాబు బాబు మా సూర్యబాబు తీసుకెళ్ళదు బాబు. బాబు మా దేవుడు తీసుకెళ్ళదు బాబు. బాబు ఆయన ఏ తప్పు చేయలేదు బాబు. బాబు బాబు మా దేవుడు తీసుకెళ్ళదు బాబు. ఆయన ఏ తప్పు చేయలేదు బాబు. బాబు బాబు ఇక్కడ ఆపే బాబు, కాసేపు ఇక్కడే ఉండు. ఓకే మేడం. అరే, ఏమైంది? అందరూ ఎందుకలా ఉన్నారు? ఏం చెప్పమంటావమ్మా, దేవుడి మీద నిందలు పడుతున్నాయి. సూర్యం గారు ఈ స్థలాన్ని కబ్జా చేశారని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఏంటి సార్ మీరు అనేది? తాతయ్యని అరెస్ట్ చేయడం ఏంటి? అవునమ్మా, దాసు అనేవాడికి ఈ స్థలం మీద కన్ను పడింది. వాడాడుతున్న నాటకమే ఇదంతా. ఎంతైనా అధికార పార్టీ ఎమ్మెల్యే కదమ్మా. వాడి మాట ఈ అధికారులంతా వింటున్నారు. ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా సూర్యం గారిని అరెస్ట్ చేసి ఇప్పుడే తీసుకువెళ్లారమ్మా. జరగకూడదు. సూర్యం తాతయ్యకి అలా జరగకూడదు. జరగకూడదు. అన్నా, త్వరగా పోనివ్వండి. అలాగే మేడం. ఏంటి, అన్నయ్యని పోలీసులు అరెస్ట్ చేశారా? అలా జరగకూడదు. నేను ఇప్పుడే మాట్లాడతాను. ఏమండి, ఏమండి? ఏంటి పూర్ణ, ఎందుకంత గట్టిగా అరిచావు? ఆ అన్నయ్యని మీరే కాపాడాలండి. ఆయన మీద మీకు ఎంత కోపం ఉన్నా ఆయన మీ ప్రాణ స్నేహితుడండి.
అలాంటి వ్యక్తి విషయంలో అన్యాయం జరిగిందంటే మీరు వదిలేయకూడదు కదండి. అన్నయ్యని మీరే కాపాడాలండి. ఏంటి పూర్ణ, ఏమైందని ఇలా మాట్లాడుతున్నావు? సూర్యవన్నయ్యని పోలీసులు అరెస్ట్ చేశారట. ఇప్పుడే ఫోన్ వచ్చిందండి. అరెస్ట్ చేశారా? ఎందుకు? ఆశ్రమ స్థలం కబ్జా చేశారని, అలాగే దేవరాజుకు సంబంధించిన పాత కేసులు మొత్తం అన్నయ్య మీద వేశారంటండి. అన్నయ్య తప్పు చేస్తారా చెప్పండి? ఆయనకి సాయం చేయడమే తప్ప ద్రోహం చేయడం తెలీదని మనకు మాత్రం తెలీదా? అందుకే ఖచ్చితంగా ఎవరో కావాలని అన్నయ్యని ఇరికించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ కుట్రలు పారకూడదండి. అన్నయ్యకి ఎలాంటి ఇబ్బంది రాకూడదు. మనం ఉన్నామని నిరూపించాలంటే, మరీ ముఖ్యంగా మీరు తలుచుకుంటే, ఎవరు ఎంత బెదిరించినా సరే అన్నయ్యని ఎవ్వరూ ఏమీ చేయలేరండి. అది కాదు పూర్ణ, నేను చెప్పేది ఏంటంటే ఏంటండి ఇంకా ఆలోచిస్తున్నారు? కారు ఆగిపోతే టైరు మార్చి సాయం చేశారు. అక్కడ మానవత్వాన్ని చూపించారు. అన్నయ్య గురించి ఎవరో చెత్తగా మాట్లాడితే తప్పు అని మీరే అన్నారు కదా. ఆయన మీకు శత్రువు కాదని, కేవలం వ్యాపారంలో పోటీదారుడు అని మీరే చెప్పారు కదండి. స్నేహితుడిగా మీరు ఒప్పుకోకపోయినా శత్రువుగా మాత్రం చూడటం లేదు కదా. ఒకప్పుడు మనకు సహాయం చేసిన మనిషి అండి. ఈరోజు ఈ సంఘంలో ఇంత హోదా, గౌరవం, ఈ ఆస్తులు, అంతస్తులు ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి అంటే ఒకప్పుడు అన్నయ్య చేసిన సాయమే కదండి. విత్తనం చిన్నదే కావచ్చు, వృక్షం పెరిగాక ఫలాన్ని పంచుతుంది. అంత మాత్రాన విత్తుని మాత్రం మర్చిపోకూడదు కదండి. అన్నయ్య చేసిన సహాయం ఆ రోజు అంతే అయినా ఈ రోజు ఇంతలా విస్తరించటానికి కారణమైంది కదా. కనీసం ఆ కృతజ్ఞత అయినా మనకుండాలి కదా. మనకి కష్టం వచ్చిన ప్రతిసారి అన్నయ్య మన దగ్గరికి నేనున్నాను అని వచ్చారండి. తన కళ్ళను కూడా మీకు దానం చెయ్యాలనుకున్న గొప్ప మనసున్న వ్యక్తండి. తర్వాత ఆ రేఖ మన ఆస్తులన్నీ కాజేసి మనల్ని రోడ్డు మీద నిలబెడితే ఎంతో తెలివిగా అన్నయ్య తిరిగి మన ఆస్తులు మనకు అప్పగించారండి. ఇలా మనకి సమస్య వచ్చిన ప్రతిసారి అన్నయ్య మనకు నేనున్నాను అని నిలబడుతున్నారండి. మరిప్పుడు అన్నయ్యకు సమస్య వచ్చినప్పుడు కనీసం మానవత్వంతోనైనా మీరు అన్నయ్యకి అండగా నిలబడాలి కదా. మిమ్మల్ని స్నేహితుడిగా చూడమని నేను చెప్పడం లేదండి. మానవత్వాన్ని చూపించమని నేను బతిమలాడుకుంటున్నాను. దయచేసి ఆలోచించండి. సరే పూర్ణ, నువ్వు ఇంతలా చెప్పనక్కర్లేదు. నేను చెప్పాను కదా, వాడు నాకు శత్రువు కాదు అని. ఈ విషయం నేను చూసుకుంటాను.